వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. వంగవీటి మోహన్ రంగా విగ్రహ మహోత్సవం కృష్ణా జిల్లా పడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం ములపర్రు గ్రామంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వంగవీటి రాధాబాబు, మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, పెడన శాసనసభ్యులు కాగితా కృష్ణప్రసాద్, మాజీ డిప్యూటీ స్పీకర్ బోరగడ్డ వేదవ్యాసు, బీసీ సంఘం నాయకులు కొనకల్ల బుల్లయ్య, ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు అండ్ జనసేన నాయకులు బుల్లెట్ ధర్మారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ములపర్రు గ్రామ పెద్దలు, యువకులు, రంగా అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేసి 5,000 మందికి పైగా అన్నదానం నిర్వహించారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం ములపర్రు గ్రామంలో ఒక పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ యొక్క గ్రామస్తుల కళ ఈ రోజున వాళ్ళు కోరుకున్న విధంగా కీర్తిశేషులు మనందరికీ ఆరాధ్య దైవం, పేదల పాలిటి పెనిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని కొంతమంది గ్రామ పెద్దలు, రాధారంగ మిత్రమండలి యువకులు ములపర్రు గ్రామంలో మరి పెట్టాలని తలంచారు. దానిలో భాగంగా ఈ రోజున మొట్టమొదటిగా ఈరోజు విగ్రహావిష్కరణ చేపట్టారు. అందులో ముఖ్య అతిథిగా ఎవరైతే పేరు చెప్తే రోమాలు లెక్కపొడుచుకుంటాయో ఆ యొక్క పేరు చెప్పే వ్యక్తి అయిన వంగవీటి మోహన్ రంగా గారి వారసుడు, ఏకైక వారసుడు రాధాబాబు గారి చేతుల మీదుగా, అలాగే మనందరికి కూడా మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ గౌరీని వల్లభనేని బాలశౌరి గారు, అలాగే ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ గారు, మరి ఎవరైతే తెలియని వాళ్ళు ఉండరో ఈ యొక్క ములపర్రు గ్రామంలో పేరు చెప్తేనే అందరికీ గుర్తొచ్చేది మొట్టమొదటి వ్యక్తి ములపర్రు గారిని పెడనంటేనే బోరగడ్డ వేదవ్యాస్ గారు. ఆ బోరగడ్డ వేదవ్యాస్ గారు మాజీ డిప్యూటీ స్పీకర్, అంచనాల కమిటీ చైర్మన్, మాజీ మూడా చైర్మన్గా చేశారు. మరి అలాంటి మరి బోరగడ్డ వేదవ్యాస్ గారు మరి కొంతమంది పెద్దలతో ఇక్కడ అంగరంగ వైభవంగా నేల ఈనిందా ఆకాశం బద్దలైందా అన్న రీతిలో ఈ యొక్క ములపర్రు గ్రామంలో ఈ యొక్క రంగా గారి విగ్రహావిష్కరణ చేయడం చాలా గొప్ప శుభపరిణామం. చాలా ప్రజలందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి ఈ యొక్క కమిటీ సభ్యులు ఈ విధంగా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన గ్రామ పెద్దలందరికీ కూడా నేను శిరస్సు వంచి వాళ్ళకి పాదాభివందనం చేస్తూ, మరి ఇలాంటి విగ్రహాలు నేను రంగా గారితో తిరిగిన వ్యక్తిని. ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారి అనుచరుడిగా చివరి రోజుల్లో ఆయన చైతన్యతో అనే సినిమా తీశారు. ఆ సినిమాలో నేను నటించి రంగా గారిని నా బుల్లెట్ మీద ఎక్కించుకున్నాను కాబట్టి బుల్లెట్ ధర్మాన్ని నాకు అప్పటి నుంచే చిరస్థాయిగా పేరు పడిపోయాను. ఆ తర్వాత ఆయన ఆశయాల్ని పుడికిపుచ్చుకుని అన్ని చోట్ల తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను రాధారంగ మిత్రమైన ఆంధ్ర తెలంగాణ అధ్యక్షుడిగా రిజిస్ట్రేషన్ చేసి మొన్న ఎన్నికలకు ముందు నేను కమిటీలు వేసి 42 నియోజకవర్గాల్లో రాధారంగ మిత్రం కమిటీలు వేసి ఎప్పుడైతే ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారిని మనం కోల్పోయామో ఈ రోజున అదే స్థాయి, అదే ఇమేజ్, అదే పవర్ ఉన్న నాయకుడు మనకంటూ వచ్చాడు పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ మనం రంగా గారిని పవన్ కళ్యాణ్ గారి రూపంలో మనం చూసుకుంటున్నాము. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి రాధారంగ మిత్రమండలి నేను మద్దతు తెలియజేసి నాదెళ్ల మనోహర్ గారితో మచిలీపట్నంలో రంగా గారికి విగ్రహాన్ని దండేయించి 50 లక్షల మంది లైక్ చేసేలా నేను చాలా కృషి చేశాను. అందరూ కూడా నన్ను చాలా అభినందించారు. అలాగే ఈ రోజున నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి మరి ఈ యొక్క ములపర్రు గ్రామ కమిటీ పెద్దలు కానీ, కమిటీ సభ్యులైన మరి మల్లి కానీ, మధు కానీ, తుని గారు కానీ, సునీల్ గారు కానీ, ఇంకా చాలామంది పెద్దలు పేరున తెలియనా చెప్పలేదని నేను అపార్థం చేసుకోవద్దు. అలాగే మన ఉప సర్పంచి సత్యనారాయణ సాంబశివరావు గారు కానీ, మరి ప్రెసిడెంట్ గారు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమానికి పెద్దలందరూ కూడా వచ్చి హాజరయ్యారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఇలాగే మీరు అన్నదమ్ములాగా ఐక్యంగా ఉండి ఏదైతే రంగా గారు ఆశయాలు సాధించారో అన్ని కులాల్ని ఎప్పుడు కూడా మన కాపు కులమైనా పెట్టుకుంటే కుదరదు. అన్ని కులాలను కలుపుకుంటేనే మనకు రాజ్యాధికారం వస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారికి బాసటగా ఉన్నాము. ఇంకా 10 సంవత్సరాలైనా అదే ఆశయాలతో ముందుకు సాగుతూ పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటాం. మరి నన్ను ఈ విధంగా ఇక్కడ ఈ గ్రామాన్ని పిలిచి నాకు ఇంత గౌరవమైన అపూర్వ మర్యాద ఇచ్చిన గ్రామ పెద్దలందరూ కూడా నేను శిరస్సు వంచి పాదాభం చేస్తూ రంగా
జోహార్ యంగరంగా వర్ధిల్లాలి రాధారంగ మిత్రమల ఐక్యత వర్ధిల్లాలి రాధారంగ మిత్రమల ఐక్యత వర్ధిల్లాలి రాధారంగ మిత్రమల ఐక్యత